నిద్రకు ముందు చరిత్ర కథ. వెన్నెలలో విజయనగరం, ఒక ప్రశాంతమైన రాత్రి. ఈ రాత్రి మీ కళ్ళను మెల్లగా మూసుకోండి. లోతుగా శ్వాస తీసుకోండి. మనం సుమారు 500 సంవత్సరాల వెనక్కి ప్రయాణిస్తున్నాం. మన గమ్యం భారతదేశంలోని గొప్ప విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి. సూర్యుడు పడమటి కొండల వెనుక అస్తమించాడు. ఆకాశంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరవడం ప్రారంభించాయి. చల్లని గాలి తుంగభద్ర నది ఒడ్డున ఉన్న చెట్ల ఆకులను మెల్లగా కదిలిస్తోంది. హంపి నగరం పగలంతా సందడిగా ఉండేది. దూర దేశాల నుంచి వచ్చిన వ్యాపారులు గుర్రాలు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, విలువైన రత్నాలతో వ్యాపారం చేసేవారు. ఇప్పుడు మాత్రం ఆ సందడి నెమ్మదిగా నిశ్శబ్దంగా మారుతోంది. విరూపాక్ష దేవాలయం వద్ద చివరి గంట మోగింది. భక్తులు ప్రశాంతంగా ఇళ్లకు చేరుకుంటున్నారు. దేవాలయ దీపాల వెలుగు రాతి మండపాలపై బంగారు కాంతిలా పరుచుకుంది. రాజభవనం వైపు చూస్తే అక్కడ కూడా నిశ్శబ్దం అలుముకుంది. కాపలాదారులు నెమ్మదిగా కోట గోడలపై నడుస్తూ రాజ్యాన్ని కాపాడుతున్నారు. వారి అడుగుల శబ్దం కూడా రాత్రి నిశ్శబ్దంలో కలిసిపోతోంది. తుంగభద్ర నది నీరు వెన్నెలలో వెండి రంగులో మెరుస్తోంది. నది అలలు మెల్లగా ఒడ్డును తాకుతున్నాయి. ఆ శబ్దం ఎంతో ప్రశాంతంగా వినిపిస్తోంది. దూరంగా కొండల మధ్య చిన్న చిన్న దీపాలు కనిపిస్తున్నాయి. అవి రైతుల ఇళ్ళు. ఒక రోజు కష్టపడి పని చేసిన వారు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. పిల్లలు గాఢ నిద్రలోకి జారుకున్నారు. రాజమార్గం ఇప్పుడు ఖాళీగా ఉంది. పగలంతా సందడిగా ఉన్న ఆ వీధులు వెన్నెల వెలుగులో నిశ్శబ్దంగా మెరిసిపోతున్నాయి. రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు చంద్రకాంతిలో మరింత అందంగా కనిపిస్తున్నాయి. చల్లని గాలి మీ ముఖాన్ని తాకుతున్నట్లు ఊహించండి. మీరు తుంగభద్ర నది ఒడ్డున నెమ్మదిగా నడుస్తున్నారు. ప్రతి అడుగు మీ మనసును మరింత ప్రశాంతంగా మారుస్తోంది. ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఈ పురాతన నగరం ఎన్నో కథలకు సాక్షిగా నిలిచిందని గుర్తు చేసుకోండి. రాజులు వచ్చారు, రాజులు వెళ్ళిపోయారు. కానీ ఈ రాతి ఆలయాలు, ఈ నది, ఈ వెన్నెల ఇంకా ప్రశాంతంగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక పురాతన రాతి మండపంలో కూర్చున్నారు. చుట్టూ నిశ్శబ్దం. గాలి మెల్లగా వీచుతోంది. దూరంగా దేవాలయ గంట స్వరం మృదువుగా వినిపిస్తోంది. మీ శ్వాస నెమ్మదిగా మారుతోంది. మీ మనసు ప్రశాంతంగా ఉంది. ఈ చారిత్రక నగరం మీకు ఒక మధురమైన విశ్రాంతిని అందిస్తోంది. ఈ రాత్రి హంపి వెన్నెలలో మీరు ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటున్నారు. శుభరాత్రి. తీయని కలలు కనండి.